పరిశుద్ధుల సర్వాధికారి దయగల మా దేవ యేసయ్య వందనాలనైనా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. నేను మీరు ఏ కుటుంబం జతపరచడం మీరు ముందుగానే సిద్ధపరిచారు. మీరు సిద్ధపరిచిన రీతిగానైనా వారిద్దరే మనసులో కలవడానికి నేను చూపించారు. ఇరు కుటుంబాలు ఈరోజు ఇక్కడ నేను అందరినీ తీసుకొచ్చి నేను ఇక్కడ కూర్చోబెట్టారు. మీకు స్థుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు తండ్రి జరగబోతున్న ఈ కార్యక్రమం, ఈ మాటలన్నీ కూడా మీకు సంతోషం అనిపించేలాగా, వచ్చే ప్రతి ఒక్కరు మహా సంతోషంగా తిరిగి వెళ్ళే రీతిగా మాటలన్నీ జరగడానికి సహాయం చేస్తారు. ఈ వివాహానికి సంబంధించి మీరు నిర్ణయించిన డేట్ ఎప్పుడో దానికి సంబంధించిన ఆలోచన పెద్దలు దయచేసి వారి నోటింట పలికించి చాలా సంతోషకరంగా సమాధానకరంగా కార్యక్రమం అంతా సఫలమవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ, కేవలము నీ పరిశుద్ధాత్మ సన్నిధి మాత్రమే ఉండాలి. ఏ విధమైన గలుగులు కానీ సమస్య కానీ ఏ తలెత్తుకున్నా అంత ప్రశాంతంగా జరగడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అందరికీ ఒకే కుటుంబీకులమే, కానీ ఈరోజు అతిథులుగా మా ఇంటికి వచ్చిన రావడానికి గల కారణం ఏమిటో చెప్తే నేను దాని గురించి మరి ఏంటని మాట్లాడతాను. బాబు పెద్ద బాబు కారణం ఒక శుభకార్యాన్ని నిర్వహించడానికి అనేసి వచ్చేవాడు. ఆ కార్యక్రమం ఎలా నిర్వహించాలి, ఏం చేయాలి, అసలు ఏంటి నిర్ణయాలన్నీ మాట్లాడతారు. ఆయన అన్ని కార్యక్రమాలన్నీ అనుభవం ఉంది కాబట్టి ఆయనకి ఆయన మాట్లాడతారు. నేను మాట్లాడిన తరపున మద్దతు సంపూర్ణంగా నాకే శ్రమిస్తున్నాను. చాలా పాటు ఇస్తాను నా ఓకే. ఆయన మాట్లాడి అన్ని చెప్తారండి. దానికి మీరు ఒకరికొకరు అందరికీ అతనే పెద్దలకు వారి బంధువులకు అందరికీ కూడా మా కుమారుడు పెళ్లి కుమారుడు తరఫున వచ్చిన మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మేము ఏ కారణం చేత వచ్చామని అడిగారు కాబట్టి మేము వచ్చాము. ఎందుకు వచ్చామంటే మా కుమారుడు నాని బాబు మరి వివాహం వరకు వచ్చినది. ఇంట్లో చక్కని చిన్నది కుమార్తె మరి వివాహం చేసుకోవడానికి మరి నేను ఇష్టపడుతున్నాను. మనం వెళ్ళి కుటుంబం తరఫుగా మాట్లాడి మరి అడుగుదాం రండని మరి బాబు చెప్తే మేమందరం కలిసి మీ ఇంటికి వచ్చాము. మరి దాన్ని మా అంగీకారం అందరికీ ఒకటే, ఇష్టపడి మేము వచ్చాము. మా ఇష్టాన్ని మీకు తెలియజేసాము. మరి ఇప్పుడు మీరు మీ కుమార్తె కడిగి మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మీ తీర్మానము మీరు మీ మనసు నిర్దేశాలు చెప్తే తదుపరి కార్యక్రమం ముందుకు కొనసాగిస్తాము. అది మా తరఫున మేము వచ్చి మీకు చెప్తున్నాం. పెద్దబాబు గారు చెప్పారు, తర్వాత చిన్నబాబు గారు కూడా చెప్పారు. మా పిల్లలు మీరు ఇష్టపడి వివాహం చేసుకోవడానికి మా ఇంటికి అడగడానికి చాలా సంతోషము. అది మాకు కూడా మా కుమార్తెకు నాని అంటే ఇష్టం అనేసి మాకు కూడా చెప్పడం జరిగింది. మరి పిల్లనివ్వడానికి మరి అది మీరేం మాట్లాడాలనుకుంటే దానికి మేము సంప్రదించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ విషయం మరి తదుపరి కార్యక్రమం ఎలాగ ఏమిటనేది మాట్లాడితే మరి బావగారు అయితే మరి ముందే ఈయనకి మన చిన్నబాబు గారు ఒక చెప్పేశారు. తమ్ముడు ప్రసాద్ తమ్ముడు కూడా ఏమైనా విషయాలు మేము మాట్లాడితే
కదా మా బావగారు మాట్లాడలేదు అన్నిటికీ అలాగే బావగారు అంటారు. కాబట్టి ఏంటంటే మరి ఏం మాట్లాడినా ప్రశాంత్ తమ్ముడు తర్వాత నాగేశ్వర బాబు గారు వాళ్ళు మాట్లాడతారు. నేను దానికి ఏమైనా మీరు రేపు ఏ విధంగా మనం పెళ్ళికి విషయాలు మేము ముందు మాట్లాడుకోవాలని చెప్పి దాన్ని పెట్టి మనం ముందుకెళ్తాం. మీరు ఇష్టం అంటున్నారు కాబట్టి ప్రధానాలు చేసి మీరు అడగండి. సరే, చాలా సంతోషం అండి. మీరు మనం అనుకున్నాం, అసలు వాళ్ళిద్దరు అనుకునేది నిజమో కాదు, మన అందరి సమస్యలు తెలియాలి కదా. కాదు, అందరు వినండి. అటా గురించి మనం అన్నాము. నేను మా కుమారుడికి నాతో చెప్పాడు, అందరి సమక్షంలో నా కుమారుడు నాకు చెప్పాలి కదా మీ అమ్మాయికి ఇష్టము, అలాగే మీ అమ్మాయి కూడా అందరి సమక్షంలో ఆయన నాకు ఇష్టం అని చెప్పాలి కదా. వద్దా కాదని ఓకేనా? పెళ్లి కుమార్తె ఇప్పుడు తీసుకొస్తే పెళ్లి కుమార్తె తరఫున తండ్రి వాగ్దానం ఇచ్చాడు. అంటే తండ్రికి కుమార్తె చెప్పింది, అది మన అందరి సమక్షం చెప్పారు. మన అందరి సమక్షంలో వీళ్ళిద్దరు కూడా ఓకే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము కూడా ఇష్టపడ్డాం, వివాహం చేసుకుంటాము అని చెప్పిన తర్వాత మిగతా కార్యక్రమం కొనసాగిద్దాం. అవునా? అయితే పెద్దలుగా మనం మాట్లాడుకున్న తర్వాత మా పినికి కాబట్టి నా వాళ్ళకి పెంచాను. పెద్దలుగా మనం మాట్లాడుకున్న తర్వాతే వాళ్ళకి కూర్చోబెట్టి ఇష్టాలు అంటే నీకు ఇష్టమా నీకు జనరల్గా ఇప్పుడు ఈ టాపిక్ కదా మాట్లాడాలి. మనము మాట్లాడుకోవడం అంటే ముందు అమ్మాయికి అబ్బాయికి ఇష్టమో లేదో అడిగింది అయితే ప్రేమించుకోవాలి కాలేకొస్తుంది అక్క. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పక్కన పెట్టు, బాధ్యతగా వచ్చే అలా కాదండి, ప్రేమించుకున్నారో ప్రేమించుకోలేదో నాకు కూతురే. కానీ ఇక్కడ నలుగురు సమక్షంలో ఇరుపక్షాల వాళ్ళు మాకు ఇష్టపడింది మీరు మాట్లాడుకునేది అయిపోయింది. నాతో నా బాబు చెప్పాడు, అది అవునో కాదు మీరు వినాలి కదా. ఆ పాప ఇంకా చెప్పినారు అవునో కాదంటే ఇద్దరు మనం అందరూ అడగాలి కదా. బైబుల్లో ఆదికాండం 24వ అధ్యాయం 51వ వచనంలో కూడా ఈ మాట అది మీరు నేను అవునని కానీ కాదని కానీ మీరు అడగండి. మీరు అడిగింది కరెక్టే, నేను కాదన్ను. కాకపోతే ఏంటంటే మీరు ఎందుకు వచ్చారు అని మీరు అడిగారు. మేము ఇలాగా మా అబ్బాయికి మీ పిల్లని అడగడానికి వచ్చాము అని అన్నారు. దానికి మేము సమ్మతంగానే చెప్పాము. ఇప్పుడు అది పెద్దలుగా నెక్స్ట్ స్పెల్ ఏంటంటే వాళ్ళకు ఇద్దరికి ఇరువురికి కూర్చోబెట్టి నీకంటే నీకు ఇష్టమా నీకంటే నీ ఇష్టమా సెకండ్ స్పెల్. అది ఇప్పుడు మాట్లాడిన తర్వాత మనం డేట్లు సెకండరీ ముందు మాట్లాడాల్సినవి ఏంటంటే ఒక్క నిమిషం ముందు ఏమన్నారు, ఫస్ట్ ఎందుకు వచ్చారని నేను అడిగాను, మీరు నాకు ఆన్సర్ చేశారు. దానికి మీకు నేను ఆన్సర్ చేయాలి కదా, చేశాను. మీకు మీ పిల్లలకి మా పిల్లకి ఇవ్వడానికి ఇష్టము అన్నది నేను ఆన్సర్ చేశాను. రెండోది ఇప్పుడు ఏంటంటే తదుపరి కార్యక్రమం ఏంటంటే ఆ పిల్ల ఎవరైతే మా అమ్మాయికి మీ అబ్బాయికి కూర్చోబెట్టి అప్పుడు నీకంటే నీకు ఇష్టమా అని మనం మాట్లాడతాం. అది తర్వాత ఏంటిది ప్రధానమా, ఎప్పుడు ప్రధానం చేసుకుంటాం, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం అన్న విషయము సెకండ్ స్పెల్ అదంతా. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఇప్పుడు తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఇది ఓపెన్ సీక్రెట్, ఎవరికి తెలియదు కదా. అందరూ పెద్దలు వచ్చారు కాబట్టి అందరి సమక్షంలో అదొక సరదా, ఖచ్చితంగా ఆశ్చర్యం కాదు, అదొక సరదా. అంతే అందరి ముందు మాకు ఇష్టం అని చెప్తే అదొక ముచ్చట. నిల్చుంటే వీడియో తీయలేము. జనరల్గా ఏంటంటే నాకు తెలిసిన పద్ధతి నేను చెప్తున్నాను. అంటే వివాహము కోసం అయితే పెళ్లి అంటే పిల్లలు అడగడానికి వచ్చేటప్పుడు జస్ట్ ఏంటంటే ఇందాక నేను చెప్తున్నాను, వచ్చిన వాళ్ళకి కాఫీ టిఫిన్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. టిఫిన్ కూడా కాదు, ఓన్లీ కాఫీ స్వీట్ ఇస్తారు. అంటే తీపి కబురు చెప్పారు కాబట్టి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఓపెన్ సీక్రెట్ మీకు తెలుసు మాకు తెలుసు కాబట్టి ఈ కార్యక్రమం అంతా. అప్పుడు ఇంతమంది రారు, మహా అయితే పెద్దలుగా ఒక 4-5 వస్తారు. ఇప్పుడు ఎంతమంది ఎందుకు వచ్చినాము, మనకు అందరికి తెలిసిన విషయం కాబట్టి సరదాగా కూర్చొని మాట్లాడుకుందాం అంటే దాని మీనింగ్ అదే కదా. అది
దీనికి మళ్ళీ చుట్టూ కాకుండా ఒకసారి అన్ని తేలిపోవాలి. రేపు పొద్దున పెళ్లి కంకణాలుగా ఉండాలి అని ఉద్దేశంతో ఇది జరుగుతున్నాం. మీరైనా మేమే అంతే అంతే అంతే. పెళ్ళికూతురు ఒకసారి తీసుకొస్తే రాము అనండి పాప కూడా వస్తే అప్పుడు చెప్తారు. రాజా ఇప్పుడు ఫ్యాన్ వేసి ముగ్గురు కూర్చోబెట్టి మీ పక్కకు ఉన్నాడు మీరు. అందరు కట్టాలి. అత్తగారు మా పెద్ద కోడలు, ఆ పసుపు చీర కట్టుకొచ్చింది మా చిన్న కోడలు. ఇంకా ఇంకొక పెద్ద కోడలు ఉంటుంది. వీళ్ళందరికన్నా పెద్ద కోడలు తన ఉద్దేశాలు అందరికి తెలిసిన అందరి సమక్షంలో చెప్తారు. తర్వాత ఆ పెద్దకొకటి చెప్తుంది. మరి బాబుకి మొదటి అవకాశం నిజం చెప్పాలి. అంత సరసే అటు కావ్య అంటే నాకు ఇష్టం. పెళ్లి చేసుకుందాం అనుకుంటాం. ఓకేనండి, చాలా సంతోషము. మా బాబు చెప్పాడు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం అట. మరి ఆ ఇష్టం జీవితాంతం అలాగే అమ్మాయి చొప్పునే ఉండాలి, కట్టుబడి ఉండాలి. నువ్వు ఎవరైనా నాకు అనవసరం, ఒకే మాట. అంటే ఇప్పుడు మీ అమ్మాయి తరపున అమ్మాయి చెప్తుంది, మీ తరపున అమ్మాయి తిరగాలి. ముందు భగవాన్ చెప్పిన తర్వాత చిన్న అటు ఇటు ఇటు అటు అడ్డే చిన్న మీ డాడీ ఏదో ధైర్యంగా చెప్పు. అదే డైరెక్ట్ చెప్పమని చెప్పాను. మా నాన్నకి మా అమ్మకి నాన్నకి ఇష్టం, అలాగే నాకు కూడా ఇష్టం. ఎవరంటే ఇష్టం అమ్మా? కాదు, ఎవరంటే ఇష్టం? నాని అంటే ఇష్టం. నాని అంటే అదే చెప్పలేదు, నీ నోట్ నాని రాలేదు. చెప్పింది. సరే సరే ఓకే, అందరికి సంతోషం. ఈ కొత్త ఏం కాదు, ఎక్కడైనా సాంప్రదాయం అన్నప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు మిగతా కార్యక్రమాలు మనము అంతే కొనసాగిద్దాం. మరి మాట్లాడతాము. మరి పెళ్ళి, నిశ్చితార్థం, ఈ వివాహ కార్యక్రమాల గురించి మరి మనము కాస్త మాట్లాడుతున్నాం. ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడ్డారు, అందరి సమక్షంలో చెప్పారు. వివాహము ఎప్పుడు జరుపుకున్నాము, దానికి కావలసిన విషయాలన్నీ మీరు ఇప్పుడు మాట్లాడాలంటే మాట్లాడతాం. సమయం ఎప్పుడైనా గడిగితే ఇంకా గడువు ఇంకేట్లేదు. పెళ్లికి సందర్భం చేసి మాట్లాడదాం. మరి మీ నుండి ఏమైనా చెప్తే తర్వాత మేము అంతేనే. మరి బావగారు అడిగినట్లుగా మరి మా 5వ నెలలోని పెళ్లి తీసుకోవాలనేసి ఆలోచన పడుతున్నాం. అంటే అప్పుడు అందరికీ సెలవులు ఉంటాయి, అందరికి సెలవులు కాబట్టి వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి మార్చిన 5వ నెలలో పెళ్లి తీసుకోవాలి.
ఇది 3వ నెల. అది 5 మే. అదే అందుకనే 5వ నెలలో పెళ్లి చేసుకోవాలని అప్పుడు డేట్ పెట్టుకుంటే చూసుకుంటే ఎలాగ పరిశుద్ధ వివాహాలు జరుగుతాయి కాబట్టి 5వ నెలలోనే చేసుకుందాం అనేసి. డాడీ కొద్ది గట్టిగా చెప్పు. 5వ నెలలో పెళ్లి చేసుకుంటాం. ఆ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? అది డేట్ అంటే మరి ఆ డేట్ మాత్రం చెప్పండి మీరు. ఆ డేట్ అంటే ఎలా చెప్పారు? పెళ్లి డేట్ చెప్తాము పలానా రోజు అని ఆ డేట్ మీరు చెప్పాలి. అదే మేమైతే ఒక మరి రమేష్ లేడు. రమేష్ అంటే మరి అక్కడ హోటల్ దగ్గర మరి ఎవరు లేరు. కొత్తగా హోటల్ ఓపెన్ చేశాడు మరి రమేష్. మరి అక్కడ ఉండాల్సిన పరిస్థితి. మరి మేము రమేష్ కూడా లేదు. మరి మేము అందరూ మేము మాట్లాడుకుని ఆ విషయము మీకు నేను నెలాఖరులో చెప్తాను అనేసి అన్నారు. మరి నెలాఖరులో చెప్తాం. ప్రధానం ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు డేట్లు పెట్టుకుంటారు. ముందుగా ఏమనుకున్నాం అంటే చెల్లి అన్నట్టుగా ముందుగా ప్రధానం చేసుకుని తర్వాత పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాము. కానీ అలా కాకుండా ప్రధానం ముందు రోజు పెట్టుకుని తర్వాత పెళ్లి చేసుకున్నాం. అదే బెటర్. అలా తీసుకుంటే బెటర్ అనేసి పెళ్లి రోజు చేసుకోకూడదా ప్రధానం? అంటే అదే ప్రధానం పెళ్లి ఒకరోజు బాగా అడవుడు అయిపోతుంది. ఇది అవదు. ముందు రోజు ముందు రోజు సాయంత్రం పెట్టుకుంటే సరిపోతుంది. ముందు రోజు కాదు, ఒక 2 రోజులు 3 రోజులు ముందు పెట్టాలి. ఎందుకంటే ముందు రోజు ప్రధానికి వచ్చి మళ్ళీ పెళ్లి కడావుడు ఒక విషయం, పెళ్లి ఎందుకనే ఒక డౌట్, పెళ్లి ఎక్కడ? అక్కడ చేస్తామా ఇక్కడ చేద్దాం? మీరు చేసుకోవాలి. 3 ఫంక్షన్ 3 రోజుల ముందు పెళ్లి కూతురు చేసే ముందు ఒకసారి ప్లేస్ ఎక్కడ? పెళ్లి కుమార్ తరపున పెళ్లి కూతురు ఇంటికి వస్తాం. పెళ్లి ఇక్కడే అన్నారు అంటే మామూలు చెప్తున్నాను. ఆ రోజు ప్రధానం పెళ్లి అయిపోతే ఒక ఖర్చు కింద తేలిపోతుంది. మీరు ప్రధానానికి మా దగ్గర రావడానికి అవుతుంది. అది ఎట్టి పరిస్థితులు ప్రధానం ముందు రోజు ప్రధానం మేము ఒక రోజు ముందు రోజు పెట్టుకుంటాము. పెట్టుకుని తర్వాత ఒక రోజు 2 రోజులు ముందు రోజు పెట్టుకుని ప్రధానం చేసుకుని తర్వాత పెళ్ళి. అలాగే మీ ఇష్టమే. కానీ కాదు చెప్తాను ఏంటంటే మనకు కొద్దిగా వచ్చినప్పుడు వెళ్ళినప్పుడల్లా కొద్ది ఖర్చు బాగా తగ్గాలంటే పెళ్లి ప్రధానం గంట వ్యవధి ముందు ప్రధానం చేస్తే మళ్ళీ ఆ ముందు గంట భోజనాలు అవసరం లేదు, ఖర్చు కూడా తగ్గుతుంది. మళ్ళీ పెళ్లికి ఎక్కడికి భోజనాలు అవుతాయి. కార్యక్రమం ఎక్కడ చూసినా ఆలయనే అక్కడైనా మనమే ఉన్నాం, ఇక్కడైనా మనమే ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఖర్చు తక్కువ పనులు తగ్గాలంటే ఇలాగ మంచిది. ఆల్రెడీ నేను 2 పెళ్లిళ్ళు చేసిన ఈ ఆలోచన ద్వారా మీరు మరి దానికి ఒబే అయితే మళ్ళీ మీరు ఇచ్చిన డేట్ రోజు పూర్తిగా కూర్చొని మాట్లాడుకుంటాం. ఇప్పుడు బాగా ప్రధానం ఇప్పుడు ప్లేస్ బట్టి దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. ప్లేస్ ఎక్కడ ఇప్పుడు పెళ్లి కొడతారు అనుకుందాం. ఉదాహరణ విజయనగరం అనుకుందాం. విజయనగరం అనుకోండి. ఇప్పుడు ప్రధానం పెళ్లి ఒకరోజు అవ్వడం ఇబ్బంది అవుతుంది. విజయనగరం అయితే నాన్ లోకల్ అయితే ప్రధానం పెళ్లి ఒకరోజు అవుతుంది. ముందు అవ్వాలి, ప్రధానం ముందు అవ్వాలి. ప్రధానం చేసుకుని తీసుకెళ్ళాలి. ఒకరు ఎక్కడ అనుకోండి పాప ఎక్కడ కాబట్టి ప్రధానం పెళ్లి ఒకరోజు మనం పెట్టుకోవచ్చు మీరు అన్నట్టు. పద్ధతి ప్రకారంగా అయితే అమ్మాయి తరపున ఇక్కడే పెళ్లి చేసి పంపించడం ఆడపిల్ల ఇంట్లో ఒకళ్ళు అలాగనుకున్న ప్రధానం పెళ్లి బాగా అన్నట్టు. రావాలంతా అతని తాలూకు బ్యాంక్ రావాలంతా ప్లేస్ మా ఊరు ఏ ఊరు రాలేదు, ఏ ఊరు చూడుకోలేదు. ఎందుకు ఢిల్లీ పేరు ఢిల్లీ పేరు ఎందుకు ఇక్కడ మనం విజయనగరం అవదండి. ఎస్కోట లేక శివలింగపురమే. విజయనగరం అంటే మనమందరం వీళ్ళు అక్కడ ఎందుకు ఆడేవాళ్ళు మనకు తెలియదు. మా వాళ్ళు ఉన్నారని మనం విజయనగరం ఎందుకు చేసుకోవాలి? వాళ్ళది సొంత ప్లేస్, వాళ్ళది సొంత ప్లేస్, సొంత ఇల్లు చేసుకుంటారు. విజయనగరం మనకి మన ఇప్పుడు మన ఊళ్ళో బతికి మన ఊళ్ళో వ్యాపారం విజయనగరంలో అక్కడ పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మనకెందుకు మనము అనుకుంటే అయితే ఇక్కడే
వీటిని అన్ని విధాలుగా బెస్ట్ అని నేను అనుకుంటాను. తర్వాత ఆలోచించుకొని మార్పులు చేద్దామంటే వాళ్ళు చేసుకోవచ్చు నేను అనుకుంటాను. అది దానికి టైం ఉన్నది కాబట్టి చేసుకోవచ్చు. మీరు అలా రిసెప్షన్ పెడతారు కదండి, ఒకళ్ళ పెళ్ళి అక్కడ అనుకో, మీరు ఏదో రిసెప్షన్ అవుతుంది కదా. ఇప్పుడు ఖర్చు విషయం చూస్తే ఏదైనా నా ఉద్దేశం అయితే మనం అందరూ ఎక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడే పెళ్లి చేసి పంపిస్తే బాగుంటుందో నా ఉద్దేశం అలా ఉంది. అనేది ఎస్కోట్ అయితే మన ఇంటి దగ్గర అవుతుంది, మన ఇంటి దగ్గర ప్లేస్ ఇక్కడ పెళ్లి చేయాలి, ఇరు పక్షాలు కూడా కలిగిపోవాలి. అవుతాయి పెళ్లి ఖర్చులకి రెండు కుటుంబాల తరఫున బంధువుల తరఫున ఇల్లు బంధువుల తరఫున ఏమున్నది అనుకుంటే చేద్దాం అనుకున్నప్పుడు అది మాట్లాడుకుంటాం. ఒకరి మీద భరించే కదా, ఒకరి మీద పెట్టే కదా. ఇల్లు అయితే పిల్లల ఇంటి దగ్గర కొంత చేస్తారు, ఒక్కొక్కరు మరి అదే బలవంతం లేదమ్మా. నేను అంటున్నాను చేద్దాము, మేము ఇక్కడ చేసుకుందాం అని అనుకోని మీరు అనుకుంటే దానికి అక్కడ చేద్దాం, లేదు మీరు అక్కడ చేద్దాం అక్కడ చేద్దాం అంటే దాని తగ్గట్టే చేద్దాం. బలవంతంగా అయితే లేదు, మనం ఇష్టపడిన బట్టి బంగారు వాడుకుంటున్నాను. మీరు నిర్ణయించుకోవాలి పెళ్ళి ఎక్కడ చేసుకుంటాం, ఒక పిల్లగాళ్ళు ఎంగేజ్మెంట్ అయితే ఆడపిల్లలకి ఎంగేజ్మెంట్ చేసుకోవడం మీకు తిట్టాను. మేము ఎక్కడైతే చేసుకుంటాం మా ఎలా ఉంటుందని చెప్పలేదు, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఖర్చు విషయంలో రెండు పక్కల భరించడం పాయింట్కి వచ్చింది. చూసిన పరిధి తర్వాత పెళ్లి ప్లేస్ మనకి ప్లేస్ ఢిల్లీలో లేకుండా బాగుంటుంది, ఢిల్లీలో లేదు బాగుంటుంది ప్లేస్, బాగున్న ప్లేస్ ఎక్కడ లేదు. ఇప్పుడు మీరు ఎలాగా తర్వాత చెప్తామన్నారు కదా, ముందే క్లూ ఇస్తున్నాం. ఆ క్లూ మాట్లాడే టైంకి మీరు నిర్ణయం చేసుకోవాలనుకోండి, అక్కడే చేద్దామని అక్కడే చేస్తాం, లేదు ఇక్కడే చేద్దాం కలిసి అనుకున్నాం ఇక్కడే చేద్దాం అని అనుకోండి. అంతేగాని కాకనే కాదు ఇక్కడే చేయండి అనే అలాగేం కాదు. మీరు ఇప్పుడు ఐడెంట్ పంపించేవారు మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆ డేట్ చెప్తారు, సిద్ధపడ్డారు ఇక్కడ చేయాలి అక్కడ చేయాలని అన్నారు. కనీసం ఇక్కడ ఈ ఫ్యామిలీతోనైనా మాట్లాడుకొని అదే చెప్పండి, ఏదో చెప్పండి అనేది వేరు, కానీ అదే టాపిక్ ఇదే చెప్పండి ఇదే చెయ్యండి అంటే ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఆ టైంకి మీరు నిర్ణయించుకొని చెప్పండి అంటాం కానీ ఇప్పుడే చెప్పడం మంచి చెప్పారండి. ఇప్పుడు చెప్పమని ఎవరు లోటు ఏంటి రాదు అలా. నాకు అది ఇష్టం అండి. అయితే అంత భారీ బడ్జెట్తో నేను దాన్ని నెరవేర్చుకోలేను అంత, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఉంటే ఏదో రకంగా చేసుకోగలదు, నేనైతే అంత. అది ఒక చర్చిలో మన కుటుంబీకులు అందరూ ఉండి దాన్ని చేసేద్దాం అంటే నేను రెడీగా ఉంటాను. అది మా బావగారి చర్చ్ ఉంది లిమిటెడ్, అక్కడికి నేను చేయగలను కానీ పెద్దగా నేను దాన్ని నెరవేర్చుకోలేను. అది నా తలొక ఉద్దేశం చెప్పాను. చెప్పిన తర్వాత మీరు అంటారు మీరు చేస్తారని చేయలేదనేసి అంటే అప్పుడు మళ్ళీ ఆ చర్చిలో అనేక మంది ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు ముందుగా ఎక్కడో వివాహం చేసుకుంటుంటారు, తర్వాత పెద్దలు ఒప్పించుకుంటారు. ఇప్పుడైతే వీళ్ళు ఉబే అయ్యారు, వాళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళని ఎవరు కూడా వేరు చేయలేదు. మనం మటుకు మన తాలూకా ఒపీనియన్ ప్రకారం నాకైతే మా బావగారి చర్చిలో ఈ ఆదివారం పూట ఆరాధనకి ఎలా వస్తుండ్రో ఆ విధంగా పెళ్లి చేశాడని నాకు ఉందండి. అందుకు మించి మరి నా అభిప్రాయం మీకు చెప్పలేను. ఘనంగా అంటే మరి అంత భారీ బడ్జెట్ మనం పెట్టలేము. బ్రదరు మనం 5 పిలిచి చేసుకోవచ్చు, అలాగని కాదండి. ముందు ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తున్నాం
మళ్ళీ ముచ్చుకుంటే అడగకూడదు. అతను పెద్ద ఆయన. ఏంటంటే రాలడా ఢిల్లీకి నాకు తీసాను అర్థం అది మళ్ళీ ఆ వయసులో అడగకూడదు. అతను చెప్పేసి కూర్చో